చంద్రబాబు నాయుడు గారు ఏదన్నా కొత్త ప్రాజెక్టులు ఏదన్నా కేంద్ర ప్రభుత్వం నుంచి తీసుకుని వచ్చి ఉంటే నిజంగా ఆంధ్రప్రదేశ్ ప్రజలు అందరూ కూడా ఆనందించేవాళ్ళు. కానీ ఇవాళ మనం రాష్ట్రంలో చూసినట్టయితే మొత్తము సొమ్మొకరిది సోకొకరిది అన్నట్టు వ్యవహారం కనబడుతుంది. తెచ్చినవి ఏమో గతంలో జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు వారు తీసుకొచ్చినాయి. ఇప్పుడు బల్క్ డ్రగ్ ప్రాజెక్ట్ అయితే కానివ్వండి, లేకపోతే గ్రీన్ ఎనర్జీకి హైడ్రోజన్ దానికి సంబంధించి అయితే కానివ్వండి, లేకపోతే రైల్వే జోన్ కి అయితే కానివ్వండి, అప్పుడు గతంలో ఇవన్నీ కూడా తీసుకుని వచ్చినాయి. ఇప్పుడు ప్రత్యేకించి కొత్తగా ఏం తీసుకుని వస్తున్నారు అనేది మా ప్రశ్న. ఇప్పుడు ప్రధానమంత్రి గారు వస్తున్నారు, అక్కడ కొన్ని వేల కోట్ల రూపాయలు విలువ చేసే స్టీల్ ప్లాంట్ ఉంది, అది ప్రైవేటైజ్ చేస్తా ఉన్నారు. దాని మీద ఏదన్నా మీరు హామీ ఇప్పించగలుగుతున్నారా అని అడుగుతున్నాం. అది ప్రైవేటైజ్ చేయట్లేదు, దాన్ని యాజ్ ఇట్ ఈజ్ ఉంచుతాము. ఇప్పుడు మొన్న బడ్జెట్ లో కర్ణాటకకి ఒక 15,000 కోట్ల రూపాయలు ఇండస్ట్రీకి సంబంధించి చేయూతనిచ్చారు. అట్లా స్టీల్ ప్లాంట్ కి మీరు అడిషనల్ గా ఏదన్నా ఒక 10,000 కోట్లు ఎంతో అనౌన్స్ చేయిస్తే అక్కడ వేల సంఖ్యలో డైరెక్ట్ గా ఇండైరెక్ట్ గా లక్షల సంఖ్యలో బతుకుతా ఉన్న కార్మికులకు కానీ, లేకపోతే వివిధ ఇండస్ట్రీస్ సంబంధించి కానీ, యాన్సిలరీ ఇండస్ట్రీస్ కానీ, వీళ్ళందరూ కూడా వేల సంఖ్యలో బాగుపడతారు కదా. దానికి సంబంధించి ఏదన్నా తీసుకొస్తున్నారంటే అదేం కనబడట్లా.